హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే బగారా రైస్ విత్ చికెన్ అండి. ఇవాళ స్పెషల్, సండే స్పెషల్. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి చూసేసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే అక్కడ మీకు ప్లేట్లో చూపిస్తున్నట్లు క్లియర్గా కనిపించేస్తుంది కదా. ఆనియన్, పుదీనా, కొత్తిమీర, అలాగే బిర్యానీ స్పైసెస్ అండి. బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. అలాగే మీరు కుకింగ్ చేయకముందే బియ్యం అనేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. రైస్ బాగా సోక్ చేసుకోవాలి. అన్ని సైడ్ పెట్టుకునేసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీ అయినా చేస్తున్నానండి. మీరు కావాలంటే కూడా ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోవడమే. అలాగే ఇక్కడ కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ అక్కడ మీకు చూపిస్తాను కదా, అదంతా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఒక 2 సెకండ్స్ పాటు అట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియను, క్యాష్యూస్, పచ్చిమిర్చి అన్నీ 1 బై 1 అన్నీ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ టైం చేశాను నేను బగారా రైస్. చాలా అంటే చాలా టేస్టీ వచ్చింది. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, హడావిడి లేకుండా. 5 మినిట్స్లో రెసిపీ అయితే అయిపోతుంది. రైస్ కూడా చాలా ఫ్లేవర్డ్గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఈ బగారా రైస్ స్పెషల్ ఏమంటే కొద్దిగా పుదీనా ఎక్కువగా వేసుకోవాలండి. పుదీనా కొద్దిగా ఎక్కువగా ఉందంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పుదీనా వేసేసుకుంటాను. ఒక గుప్పుడు పుదీనా వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. మీరు కూడా ఎక్కువగానే తీసుకోండి. అలాగే ఇక్కడ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. స్మెల్ అయితే సూపర్ స్మెల్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు పుదీనా ఎక్కువ ఉండాలి బగారా రైస్కి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర ఒకేసారి యాడ్ చేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం సైడ్లో పెట్టుకున్నాం కదండి రైస్ కూడా 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి మిక్స్ చేసేసుకొని అక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్తో తీసుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాసు 1/2 వంతు వాటర్ తీసుకోండి. ఇది వచ్చి నేను ఇంట్లో నార్మల్గా మేము వండుకునే రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు మీ రైస్ బట్టి వాటర్ తీసుకోండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. అది కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు అట్లా తిప్పేసుకున్నామంటే ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదని. అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే విజిల్ పెట్టేసుకోవడం. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నారంటే సరిపోతుందండి. రైస్ అయితే బాగా కుక్ అయిపోతుంది. బాస్మతి బియ్యం అయితే 2 విజిల్స్ పెట్టుకునేసాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా బగారా రైస్ విత్ చికెన్ సండే స్పెషల్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను మీకు రైస్ కుక్ అయిందా లేదని కూడా చూపిస్తున్నాను. చూడండి రైస్ కూడా నాకు బాగా కుక్ అయిపోయింది. థ్యాంక్ యూ.